ఈ విషయాలు తెలుసుకోవాలి. నేను ఈ విషయాలు మీకెందుకు తెలియపరుస్తున్నాను అంటనంటే, నేను డబ్బులు సంపాదించి లేకపోతే ఏదో మీరిచ్చిన పైసలతోటి నేను ఒక 50 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని, ఆ బిల్డింగ్‌లో మంచి సోఫాలేసుకొని, మంచి కార్లు కొనుక్కొని, పార్కింగ్‌లలో కార్లు పెట్టేసి, ఒక విమానం కొనుక్కొని, పరాయి దేశాలకెళ్ళి ట్రిప్పులు కొట్టి, ఇష్టమొచ్చిన లగ్జరీ తిండి తిని, మంచి బట్టలేసుకొని ఎంజాయ్ చేయడానికి గాదు. మీ ఈ బోధన మీకు బోధించడానికి, మీ దగ్గర డబ్బులు ఆశించి తీసుకోవడానికి ఆ విధంగా మీరస్సలు అనుకోకండి. ఎందుకంటే, నాకు ఒక మనిషి గాలిని కొనలేడు, నీరుని కొనలేడు, నీరుని తయారు చేయలేడు, గాలిని తయారు చేయలేడు, శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని తయారు చేయలేడు, సూర్యుడిని తయారు చేయలేడు, ఆకాశాన్ని తయారు చేయలేడు. ఇవన్నీ తయారు చేసిన మన తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఏవైతే తయారు చేయించాడో, ఆయన వీటి మీద అధికారిగా ఉండి, ఈ విషయాలు తెలుసుకోనికనే ఇంత తాపత్రయం పడుతున్నాను.